ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, పసుపు వర్ణంలో దగదగ మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? బంగారం కొనుగోలు చేయాలి అంటేనే ఎంతో ప్రీతిగా ముందుకొచ్చే వినియోగదారులు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,11,000కు చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు ఉండిపోయారు. అలాగే బంగారం క్రయ విక్రయాలపై కూడా చాలా ప్రభావం చూపించింది. బంగారం ధరలు చూస్తుంటే ఒక్కసారిగా షాక్ తగిలినంత పనవుతోంది. బంగారం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్యతరగతి వినియోగదారులు కూడా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. విక్రయాలు తగ్గిపోయి నగల వ్యాపారులు, ఉద్యోగులకు కూడా జీతపద్యాలు అందించలేనటువంటి స్థితి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర 1,11,000కి చేరిపోయిన సంగతి మనకు తెలిసిన విషయమే. బంగారం ధర ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరుకుపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయినప్పటికీ కానివ్వండి, లేకపోతే డీడాలరైజేషన్ కానివ్వండి, ఈ పక్క ట్రంప్ విధించిన సుంకాలు, ఇలా రకరకాల కారణంగా కూడా ఈ బంగారం ధర దిగి వచ్చే పరిస్థితి లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏదేమైనప్పటికీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటిపోవడంతో ఇంతకు ముందు వరకు 22 క్యారెట్స్ కనీసం 1,00,000 లోపు అందుబాటులో ఉండేది. అది కూడా గత వారం రోజుల నుంచి 1,00,000 దాటడంతో మధ్యతరగతి కుటుంబీకులు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే కూడా అసలు ఆలోచన లేని పరిస్థితి, ఆలోచిస్తేనే భయపడే పరిస్థితికి వచ్చింది. 22 క్యారెట్స్ బంగారం ధర 1,00,000ను మించి ఇప్పుడు ఆ కాస్త కూడా అందుబాటులోకి లేకుండా పోయింది అనేది వారి వాదన. ఇక బంగారం ధర విషయానికి వస్తే రికార్డు స్థాయిలో $3,600లను మించింది. గత కొంతకాలంగా $3,000 అధిక ధర అనుకుంటే సునాయాసంగా ఆ స్థాయిని అధిగమించింది. అనూహ్యంగా ఏడాది కాలంలోనే 40% పైగా ధర పెరిగిందనేసి బంగారు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా 22 క్యారెట్స్ బంగారం ధర దాదాపు 95,000 నుంచి 1,00,000 లోపు ఉన్నప్పుడు అదే ఎక్కువ అనుకున్నారు. కానీ ఏదో ఒక సమయంలో దిగి వస్తుందని ఆశతో ఎదురు చూశారు. 70,000-80,000 రూపాయలు ఉన్నటువంటి 22 క్యారెట్స్ బంగారం ధర కనీసం అందుబాటులో ఉందని సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. అది కాస్త 3 నెలల ముచ్చటగానే ముగిసిపోయింది. ఒక్కసారిగా 22 క్యారెట్స్ కానివ్వండి, 24 క్యారెట్స్ కానివ్వండి, 2,00,000 దాటిపోవడంతో కొనుగోలుదారులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధానంగా కోవిడ్-19 తర్వాత ఈ పెరుగుదల మొదలైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఈ పెరుగుదల వేగం పుంజుకుంది. ఇప్పుడు యుద్ధం ఆగినా సరే బంగారం ధర దిగి వస్తుందా అంటే మాత్రం అది అనుమానమే అంటున్నారు. మధ్యప్రాచ్యంలో అశాంతి, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల మధ్య మందగమనం, ఇటుపక్క జపాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మరోపక్క అన్ని దేశాల్లోనూ కూడా ఏదైతే ఈ రాజకీయ అస్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితులు, హెచ్చుతగ్గులు ఇటువంటి ఉన్నాయో వీటన్నిటి ప్రభావం కూడా బంగారం పెరుగుదలకు కూడా ఒక రకంగా కారణం అంటూ చెప్తున్నారు. వీటన్నిటి పరిస్థితులను దాటుకొని బంగారం దిగి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఒకవేళ దిగి రాకపోతే మాత్రం మరింత స్థాయికి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మీకున్న దాంట్లో ఎంతో కొంత బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటున్నారు. లేదు, కొంతమంది ఇంకొక విభాగం బంగారం దిగి వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయనేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడికి మాత్రం బంగారం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఫ్యూచర్లో ఇంకా పైకి ధరలు ఎగబాకి అసలు బంగారాన్నే మర్చిపోయి బంగారం కొనుగోలు అనే ఆలోచననే పక్కన పెట్టేదాకా వెళ్తుందా అనేదే భయం కలిగిస్తున్నటువంటి విషయం. ఇది ఈరోజు ఇండియన్ మార్కెట్లో బంగారం ధరల మీద చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి.